హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను దౌలత్. వెల్కమ్ టు దౌలత్ న్యాచురల్ వ్లాగ్స్. ఈరోజు చిన్న హార్వెస్ట్లు అయితే ఉన్నాయి, అవి హార్వెస్ట్ చేద్దాము. మల్బెరీస్ ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేద్దాము. ఈసారి అయితే పక్షులు చాలా మట్టుకు తినలేదండి, వదిలేసినాయి ఎందుకో మరి. ఇవన్నీ తీసేస్తే మనం కట్ చేసేసుకుంటే, కాయలన్నీ కోసేసుకుంటే మళ్ళీ కొత్తగా ఈ కొమ్మలు ఉన్నాయి కదా, ఇవన్నీ కట్ చేసేయచ్చు. చూసారా ఎలా పెరిగిపోయిందో? ఇవన్నీ కూడాను మనం కట్ చేసేసుకుంటే కొత్త చిగుళ్ళు వస్తాయి, వాటికి మళ్ళీ ఫ్రూట్స్ వస్తాయి. ఈ ఆకులను ఎప్పటికప్పుడు తీసేసుకోవాలి మనం, తీసేసుకుంటేనే కాయలు వస్తాయి. ఈ మల్బెరీ ప్లాంట్ మదర్ ప్లాంట్ అండి. దీని నుంచి నేను స్టెమ్ కటింగ్స్ని కొన్నింటిని అయితే పెట్టాను, చూడండి చూపిస్తాను. ఇదిగోండి, ఇందాక చూపించా కదా ఈ బిన్ను పై భాగం అన్నమాట, మూత. దీంట్లో పెట్టాను చూడండి, చాలా చిన్న బిన్ను అనమాట. దీంట్లోనే మనకి ఇదిగోండి మల్బెరీస్ ఉన్నాయి, మల్బెరీ స్టెమ్ కటింగ్ ద్వారా పెట్టాను. అలాగే మనకి శంకు పువ్వుల చెట్టు కూడా ఉంది, అలాగే కొన్ని ఉన్నాయి, మరికొన్ని చూపిస్తాను నేను. ఇదిగోండి దీంట్లో పెట్టాను, ఈ బిన్లో అయితే 4 పెట్టాను. ఈ బిన్లో కూడాను 4 స్టెమ్స్ అయితే పెట్టాను. ఇదిగోండి స్టెమ్ కటింగ్స్ అన్నమాట. ఇదిగోండి చక్కగా వస్తున్నాయి ఫ్రూటింగ్స్ అయితే. ఇదిగోండి ఫ్రూటింగ్ వచ్చింది చూడండి, ఇక్కడ కట్ చేశాను ఆకులన్నీ. నేను దగ్గరగా చూపిస్తాను. ఇదిగోండి ఫ్రూట్కే ఫ్లవర్ ఉంటుందండి. ఫ్లవరు మనకి వడిలిపోయిన తర్వాత అది కొంచెం పెద్దదవుతుంది అనమాట, కొంచెం పెద్దదవుతుంది. ఇదిగో ఇక్కడ చూడండి ఎంత పొడవైపోయిందో, బాగా పెరిగిపోయింది. కాశ్మీరీ రోజెస్ అంట ఇవి, ఎంత బాగుంటాయి అసలు. ఇలాంటి 2 మొక్కలు వేసుకున్నా చాలు మనకి గార్డెన్లో అందానికి అందం. అసలు ఎన్ని పూలు పోస్తాయి అనుకుంటున్నారు? చూడండి అసలు మొగ్గలు చూసారా ఎన్ని ఉన్నాయో అసలు. అన్ని పువ్వులే, ఎంత బాగుంటుందో అసలు ఈ మొక్క అనేది. వీటిని కూడా హార్వెస్ట్ చేసుకుందాం కొన్ని ఫ్లవర్స్ని. అయితే ఈ బిన్లో చూడండి మొక్కజొన్న పెట్టాను నేను. ఇప్పుడైతే మొక్కజొన్న వచ్చింది, ఇదిగోండి చూసారు కదా మొక్కజొన్న. ఇది పెరిగిన తర్వాతే చూపిస్తాను నేను, హార్వెస్ట్ చేసినప్పుడు చూపిస్తాను. అయితే ఈ ఫ్లవర్స్ని కూడా మనము హార్వెస్ట్ చేసుకుందాం. చూసారా రామచిలుక ఎలా అరుస్తున్నాయో, ఎంత బాగున్నాయి చూడండి అసలు, మంచి కలర్. ఇక్కడ చూసారా మందారం, ముద్ద మందారం ఎంత బాగుందో. ఇప్పుడే స్టార్ట్ అయినాయండి మొక్కలు, 5 రోజులు పూస్తూనే ఉంటాయి. చాలా బాగుంటాయి గార్డెన్లో ఇవి. ఇదొక కలర్ అన్నమాట. ఇక్కడ మనకి మిర్చి ఉన్నాయండి, పండిపోయినాయి, నేను కోయట్లేదు అసలు. ఇవన్నీ కూడా హార్వెస్ట్ చేసేద్దాం. ఎండుమిర్చిలు అయితే మనకి తాలింపుల్లో కూడా పనికొస్తాయి. ఇవన్నీ కూడా కట్ చేసేసుకుందాం మనం. పూత అయితే వస్తుంది, ఇవన్నీ కట్ చేస్తేనే పూత వస్తుంది. ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఉండాలి ఈ కాయలన్నింటినీ. అలాగే దీనిలో మనకి స్వీట్ లైములు ఉన్నాయండి. స్వీట్ లైమ్ కాయలు అయితే ఉన్నాయి, చూపిస్తాను నేను. ఇవన్నీ చూసారా పండిని. తర్వాత ఉన్నాయి, చాలా ఉన్నాయి అసలు. చూసారా ఇవన్నీ పూత అయితే కాయ, చిన్న కాయ అసలు ఎంత ఉందో చూసారా, ఎన్ని కాయలు అసలు. ఇక్కడ చూసారా కనకాంబరాలు ఎంత బాగున్నాయో, మంచి కలర్ అండి అసలు, ఆరెంజ్ కలర్ చూడండి ఎంత బాగుంటాయి అసలు ఈ కలర్. ఇక్కడ ఉల్లికాయలు ఉన్నాయండి, వీటిని కూడా హార్వెస్ట్ చేసుకుందాము. ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి ఉల్లికాయలు. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇవి కూడా దీంట్లో పెట్టాను చిన్న కంటైనర్స్లో. ఇవి కూడా నెక్స్ట్ టైంకి హార్వెస్టింగ్కి వస్తాయి, అప్పుడు హార్వెస్ట్ చేసుకుందాం ఇవి కూడాను.
పచ్చిమిర్చి అయితే కొన్నే కోసుకున్నాను నేను, ఇంకా చాలా ఉన్నాయి, నాకు అవసరమైనప్పుడు నేను కోసుకుంటాను. అయితే ఇదిగోండి ఉల్లికాడలు చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, చాలా బాగున్నాయి. ఫ్రైడ్ రైస్లో అలాగే మనకి చేపల కూరలో కూడా చాలా బాగుంటాయి ఈ ఉల్లికాడలు అనేవి. చూసారు ఇక్కడ మల్బరీస్ ఇంకా చాలా ఉన్నాయి. ఇవైతే పండిపోయినాయి, మన పక్షులు అయితే తింటలేదండి, కొన్ని తిని వదిలేసినాయి. ఇక చాలా ఉన్నాయి. ఇవైతే స్వీట్ లైమ్స్, ఇవి కూడా బోల్డ్ ఉన్నాయి. ఇవన్నీ కోయడం ఎందుకులే అని చెప్పి నేను కొన్ని వదిలేసాను. ఈ ప్రస్తుతానికైతే ఇవే కోసాను నేను. ఇక్కడ చూసారా గులాబీలు ఎంత అందంగా ఉన్నాయో, చాలా బాగుంటాయి. అసలు ఎప్పుడు బోల్డ్ పువ్వులు పూస్తుందండి. ఇలాంటి 2 గులాబీ మొక్కలు పెట్టుకున్నా చాలు మనం, ఎంత అందంగా ఉన్నాయో అసలు. ఇక్కడ చూసారా శంకు పువ్వులు, ఇవైతే నేను టీ కోసం అయితే హార్వెస్ట్ చేశాను. ఎప్పుడు రోజు ఎక్కువగా పూస్తాయి ఇవి. ఈసారి ఇవాళ ఏంటో చాలా తక్కువ పూసినాయి. ఇదండి నా చిన్న హార్వెస్ట్. మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి.